వీర తెలంగాణలో 3వ కృత్యపత్రాన్ని గమనించండి. 1వ బిట్టులో అవగాహన, ప్రతిస్పందన. కింది పద్యం చదివి భావం ఆధారంగా ఖాళీలను పూరించండి. తల్లి నీ ప్రతిభా విశేషములు భూత ప్రేత హస్తములండుల్లెన్ కొన్ని తరాల దాకా ఇప్పుడడ్డుల్వోయే సౌదామణి వళ్ళీ పుల్ల విభావలుల్ బ్రతుకు త్రోవల్ చూపు కాలమ్ములున్ మల్లెన్ స్వచ్ఛతరోజ్వల ప్రథమ సంధ్యా భానువే తెంచెడిన్. పద్యాన్ని చదివి అర్థం చేసుకొని, ఒకవేళ మీకు మరీ కఠినంగా అనిపిస్తే ఒకసారి పాఠం వెనకాల ఉన్నటువంటి తాత్పర్యంలోని భావాన్ని కూడా చదువుకొని అలా 2-3 సార్లు చదివిన తర్వాత మీకు ఒక అవగాహన వచ్చిన తర్వాత ఈ కింది ప్రశ్నలు చూడండి. తెలంగాణ తల్లి గొప్పదనపు విశేషాలు కొన్ని తరాలు డాష్ చేతిలో చిక్కాయి. తెలంగాణ తల్లి గొప్పదనపు విశేషాలు కొన్ని తరాలు డాష్ చేతిలో చిక్కాయి. పద్యంలోనే చెప్పాడు, బాగా గమనించండి. మెరుపు తీగల కాంతి రేఖలు డాష్ చూపే కాలం వచ్చింది. మెరుపు తీగల కాంతి రేఖలు డాష్ చూపే కాలం వచ్చింది. స్వచ్ఛ డాష్ ఉదయించాడు. స్వచ్ఛ డాష్ ఉదయించాడు. ఇప్పుడు డాష్ తొలగిపోయాయి. ఇప్పుడు డాష్ తొలగిపోయాయి. ఈ పద్యానికి డాష్ శీర్షిక సరిపోతుంది. ఈ ఖాళీలు నింపండి. శీర్షిక అంటే మీకు తెలుసా? ఒక పేరును నిర్ణయించడం, మొత్తం భావాన్ని స్ఫురించేటట్టుగా ఒక పేరును, ఆ పద్యానికి తగినట్టుగా ఒక పేరును నిర్ణయించి ఇక రాయండి, సొంతంగా రాయండి. 2వ బిట్టు స్వీయ రచన. ఈ కింది ప్రశ్నలకు 5 వాక్యాల్లో జవాబులను రాయండి. మొదటియా, తెలంగాణ గొప్పతనపు విశేషాలు కొన్ని తరాల వరకు దుర్మార్గుల చేతిలో చిక్కుకున్నాయి అన్న కవి మాటలను మీరెట్లా సమర్థిస్తారు? సమర్థించడం అంటే ఈ మాటకు మనం సపోర్ట్ చేస్తూ రాయడం అన్నమాట. అవును, తెలంగాణ గొప్పతనపు విశేషాలు కొన్ని తరాల వరకు దుర్మార్గుల చేతిలో చిక్కుకున్నాయి. ఎందుకంటే అని ఆ వివరణ మొత్తం కూడా మీకు అనిపించింది ఇక్కడ సమాధానంగా రాయండి. ఆ పాఠం పద్యాన్ని మళ్ళీ చదవండి. ఒకసారి మీకు ఎక్కడైనా తెలంగాణ చరిత్ర, నిజాం రాజుల పరిపాలన ఇవేవైనా ఎక్కడైనా కనిపిస్తే ఆర్టికల్స్, వాటిని కూడా ఒకసారి చదివితే మీరు ఇంకా బాగా సమాధానాన్ని చేయగలుగుతారు. 2వ ఆ, తెలంగాణలో సంధ్యాభానువు మొదటిసారి ఉదయించాడని కవి ఎందుకన్నాడు? తెలంగాణలో సంధ్యాభానువు మొదటిసారి ఉదయించాడని కవి ఎందుకన్నాడు? భానువు అంటే తెలుసు కదా, సూర్యుడు, సంధ్యాభానుడు. అవునా? ఉదయపు సంధ్య తూర్పు కొండపైన ఉదయించాడు. ఇది కవితాత్మకంగా చెప్పబడింది. అసలు వివరమేంటో ఇక్కడ మీరు సమాధానంగా రాయండి. తరువాత ప్రశ్న, బతుకు తోవ చూపే కాలం రావడం అంటే ఏమిటి? బతుకు తోవ చూపే కాలం రావడం అంటే ఏమిటి? ఎవరి మోచేతి కిందో నీళ్లు తాగుతూ బానిసలాగా పడి ఉండడం కాదు, మన బతుకును మనం తీర్చిదిద్దుకోవడం. సో ఈ విషయాన్ని స్వతంత్రం, ఒక రాజుల కాలం నుంచి బయటకు రావడం అనే విషయాన్ని మీకు ఏ విధంగానైతే పాఠం అర్థమైందో దానికి తగ్గట్టుగా సమాధానాన్ని
రాయండి. తెలంగాణ శంఖ మహాధ్వని ఈ భూమండలమంతా ఎందుకు ప్రతిధ్వనించింది? తెలంగాణ శంఖము కదా, మహాధ్వని శబ్దము ఈ భూమండలమంతా ఎందుకు ప్రతిధ్వనించింది? మీరు పద్యం లోపల చదువుకున్నారు కదా, పెదవులెత్తినటువంటి ఆ ఊదితే ప్రపంచమంతా అయ్యో ఏమైపోతుందో, ఒకవైపు మహారాజు, ఒకవైపు సామాన్యమైన ప్రజలు యుద్ధానికి వెళ్ళిపోతున్నారు, భీతిల్లిపోయేం జగమున్ కదా. ఆ విశేషమంతా కూడా, ఆ విశేషాలు, ఆ దాని భావం, దాని అర్థమంతా కూడా మీ మాటల్లో సొంతంగా రాయడానికి ప్రయత్నం